హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. మనము రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో ఈ సబ్జెక్ట్ వైజ్ పాలిటీ, ఎకనమీ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఏపీ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మంత్లీ వైజ్ మనము కొన్ని టాపిక్స్గా డివైడ్ చేసుకొని డిస్కస్ చేయబోతున్నాం. ఈ సెషన్లో ఏప్రిల్ అండ్ మే మంత్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ నుంచి 1 మంత్కి 1 వీడియో వస్తుంది. ఈ 2 మంత్స్లో మీకు ఎక్కువగా అప్డేట్స్ ఏమీ లేవు. ఉన్న అప్డేట్స్ని మనము ఈ ఏపీ పాలసీస్ అని చెప్పేసి, వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు ఏంటి, ఇండస్ట్రియల్ సెక్టార్ అని చెప్పేసి, సేవా రంగము అని చెప్పేసి, ఈ పర్యావరణ అభివృద్ధి కోసము ఏపీ యొక్క పాలసీస్ ఏమున్నాయని చెప్పేసి, డిజిటల్ గవర్నెన్స్ అని చెప్పేసి, ఏపీకి వచ్చిన అవార్డ్స్ కావచ్చు, ఏపీలో జరిగిన అపాయింట్మెంట్స్ కావచ్చు, ఏపీలో వార్తల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా వివిధ కేటగిరీలో ఏపీ ఎందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి అట్లా మనం డిస్కస్ చేయబోతున్నాము. సో దీనివల్ల ఏమవుతుంది మనకంటే అన్ని అంశాలు టాపిక్ వైజ్గా ఉన్నప్పుడు చాలా బాగా గుర్తుంటాయి. ఈ బిట్లు కంటే ఇట్లా ఉన్నప్పుడు రివిజన్ అనేది ఈజీగా అవుతుంది. కాబట్టి మనము ఈ ఏపీ తెలంగాణ అంశాలు మంత్ వైజ్ మాత్రం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ చూస్తే మనకి ఏపీ యొక్క పాలసీస్, అందులో వెరీ ఫేమస్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026 అని చెప్పేసి. సో ఇది పార్లమెంటు ఆమోదించింది, రాష్ట్రపతి కూడా ఆమోదించాడు, అమల్లోకి వచ్చింది మనకి. సో ఇది 2014 చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరణ చేస్తుంది. సో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ డేట్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఏపీ యొక్క ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పేసి ఈ బిల్లు యొక్క సారాంశం. 28 మార్చ్ 2026న ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. లోక్సభలో ఏప్రిల్ 1, రాజ్యసభలో ఏప్రిల్ 2న ఆమోదించారు. రాష్ట్రపతి ఏప్రిల్ 6న ఆమోదించారు. ఈ డేట్స్ మీ ఎగ్జామ్లో కనిపిస్తాయి కంపల్సరీ. డేట్స్ బైహార్ట్ చేయండి. లోక్సభలో ఈ బిల్లుని హోంశాఖ యొక్క సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అని చెప్పేసి ఉంటాడు. సో వాడు అక్కడ ఆ బిల్లుని తీసుకొచ్చాడు. సో లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ కూడా ఆమోదించింది. రాష్ట్రపతి ఏప్రిల్ 6న ఆమోదించాడు. అయితే మరిది దేన్ని సవరణ చేస్తుంది అంటే, మీకు 2014 చట్టం అని చెప్పి సెక్షన్ నెంబర్ 5 ఉంటుంది. సో హైదరాబాద్ అనేది 10 ఏళ్ల పాటు కామన్ క్యాపిటల్గా ఉంటుంది. తెలంగాణకి ఉంటుంది అండ్ ఏపీకి కూడా ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత ఈ ఏపీకి కొత్త రాజధాని అని చెప్పేసి మీకు సెక్షన్ నెంబర్ 5 సబ్ క్లాస్ 2 చెప్తుంది. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఏమవుతుంది అంటే, తెలంగాణకి హైదరాబాద్ ఉంటుంది, ఏపీకి న్యూ క్యాపిటల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ న్యూ క్యాపిటల్ ప్లేస్లో మీకు అమరావతి అని చెప్పేసి ఆ పదాన్ని యాడ్ చేసిండ్రు. అంటే సెక్షన్ నెంబర్ 5 సబ్ క్లాస్ 2ని ఈ కొత్త బిల్లు అనేది సవరించిందా అంటే ఎస్ అనే చెప్పాలి. సో ఇది 2 జూన్ 2024 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా మనం తీసుకుంటాం. వై బికాస్ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని కాబట్టి. హిస్టరీ చూస్తే, అమరావతి యొక్క హిస్టరీ చూస్తే, శాతవాహనుల యొక్క ప్రాచీన రాజధానిగా ఇది వెరీ ఫేమస్. తర్వాత ఈ టీడీపీ మనకి కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు 22 అక్టోబర్ 2015లో ఈ ఉద్దండ రాయునిపాలెం లోపల శంకుస్థాపన చేసినాం. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు 3 క్యాపిటల్ సిటీస్ అని చెప్పేసి తీసుకొచ్చాడు. విశాఖ ఎగ్జిక్యూటివ్, అమరావతి లెజిస్లేటివ్, కర్నూలు వచ్చేసి జ్యుడిషియల్ అని చెప్పేసి తీసుకొస్తుంది. ఇప్పుడు లేదు, ఓన్లీ సింగిల్ క్యాపిటల్ అని చెప్పేసి అమరావతిగా మనం చదువుకోవాలి. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2 జూన్ 2024 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించిండు? 6 ఏప్రిల్ 2026న ఆమోదించిండు. సో ఇది మనకి ఈ బిల్లు గురించి సరిపోతుందండి. నెక్స్ట్ 359 రూర్బన్ పంచాయత్ అని చెప్పేసి ఏర్పాటు చేసిండు. 24 ఏప్రిల్ పంచాయతీరాజ్ దినం అని చెప్పేసి పిలుస్తాం కదా, ఆ రోజున ఇది సీఎం గారు మనకి బాబు గారు ప్రారంభించిండు. సో ఇక్కడ కొన్ని క్రైటీరియా పెట్టిండు. ఏంటి అంటే, పాపులేషన్ అనేది సుమారుగా 10,000 కంటే ఎక్కువ ఉండాలి, యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1 కోటి కంటే ఎక్కువ ఉండాలి. ఇట్లా ఉన్న వాటికి రూర్బన్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే అది వాస్తవంగా రూరల్ ప్రాంతమే అయినప్పటికీ అర్బన్ తరహా పరిపాలన చేస్తాం. దీన్ని మనం రూర్బన్గా పిలుస్తాం, రూరల్ ప్లస్ అర్బన్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే 4 కేటగిరీస్ అని చెప్పేసి ఉంటాయి. ఈ 4 కేటగిరీ లోపల రూరల్ ప్రాంతం అయినప్పటికీ అర్బన్ తరహా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఒకటేమో ఇంజనీరింగ్ అండి, సెకండ్ వచ్చేసి ప్లానింగ్, థర్డ్ వచ్చేసి పబ్లిక్ హెల్త్, 4th వచ్చేసి రెవెన్యూ. ఈ 4 కేటగిరీ గుర్తుపెట్టుకోండి. 4 కేటగిరీ విషయం లోపల రూర్బన్ని మనం అమలు చేస్తున్నాము. 24 ఏప్రిల్ 26 అని చెప్పేసి మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్
పాలసీస్ లోపల ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 అని చెప్పేసి రాష్ట్రపతి గారు తీసుకొచ్చారు. సో అండర్ 371D ఆర్టికల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1975 అని చెప్పేసి ఉండేది. దాని ప్లేస్లో ఇది వచ్చిందండి. దీని ప్రకారం ఏంటి అంటే ఏపీలో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విషయం లోపల, ట్రాన్స్ఫర్స్ విషయం లోపల 26 జిల్లాలని చెప్పేసి చదువుకోవాలి, 6 జోనల్స్ అని చెప్పేసి చదువుకోవాలి, 2 మల్టీ జోన్స్. సో 95% కోటా అనేది లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తాం. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తెలంగాణలో రాయాలంటే 95%కి ఎలిజిబుల్ ఉండదు, ఓన్లీ 5% అని చెప్పేసి చదువుకోవాలి. జోన్ 1, జోన్ 2 అండ్ జోన్ 3 ఈ మొత్తం 13 డిస్ట్రిక్ట్ల పేర్లు చదువుకోండి. నోట్స్ అనేది నేను ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేసిన. సో మల్టీ జోన్ 1గా తీసుకుంటే, జోన్ 4, జోన్ 5, జోన్ 6 అనేది మల్టీ జోన్ 2గా తీసుకుంటున్నాం మనం. సో ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్ ఉన్నది ఎగ్జామ్లో వస్తుందా, ఇది ఫస్ట్ టైం అమల్లోకి వస్తుంది కాబట్టి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఎ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఆఫీసర్గా నీకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండాలి కాబట్టి దాదాపు ప్రశ్న వస్తే రావచ్చు అండి, లేదా తప్పుగా మ్యాచింగ్ చేయబడింది అట్లా రావచ్చు మనకి, లేదా మ్యాచింగ్ పర్పస్ రావచ్చు మనకి. సో కాబట్టి ఒకసారి ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్ ఉందో మీరు మ్యాపు ఆధారంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిల్వర్ డివిడెండ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఇది. అంటే మనకి జనరల్గా ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో, లేదా వైద్యులు ఉంటారో, ఇంజనీర్స్ ఉంటారో, విరమణ తర్వాత వాళ్ళు ఖాళీ ఉంటారు కదా, ఆ ఖాళీగా ఉండకుండా వాళ్ళ యొక్క అనుభవాలు సొసైటీకి అవసరం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చిండ్రు. సుమారు ఒక 50,000 మందిని సిల్వర్ స్కిల్ రిజిస్ట్రీ అని చెప్పేసి అందులో నమోదు చేస్తారు, వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకుంటారు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే వీళ్ళు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి, తమ యొక్క అనుభవాలు పంచుకోవాలి, విషయ పరిజ్ఞానాన్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి. అటువంటి వాళ్ళ కోసము గవర్నమెంటే మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. సో ఇట్లా గవర్నమెంట్ ప్రోత్సహించాలి ప్రతిభ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఫస్ట్ ఇన్ ఇండియా లేదా వరల్డ్ అండి. అంటే ఏపీ అనేది ఆయా రంగం లోపల వివిధ రంగాలు ఇక్కడ అన్నీ మిక్సప్ చేస్తున్నాం. ఇండియాలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు ఫస్ట్ ర్యాంక్ ఆక్రమించింది. సో ఇది మనం ఒక పేజీ మనం పెట్టుకున్నామండి. దీన్ని మళ్ళీ జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ ఇక్కడే మనం యాడ్ చేస్తాం, జూలై మంత్ ఇక్కడే యాడ్ చేస్తాం మనము. దీనివల్ల ఏమవుతుందంటే మీరు 6 months కరెంట్ అఫైర్స్ ఏపీ ఒక దగ్గర ఉండిపోతాయి. దేశంలో తొలి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ అండి. అంటే క్వాంటమ్ కంప్యూటర్ యొక్క టెస్టింగ్ కోసము తొలిసారిగా ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం మనం. ఎక్కడ అంటే సో దీన్ని 2 రకాలు ఉన్నాయి మనకి. ఇది ఏంది, క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో అమరావతి 1S అని చెప్పేసి, ఇంకోటి అమరావతి 1Q అని చెప్పేసి. సో ఫస్ట్ 1S అని చెప్పేసి ఇది నీర్కొండ, SRM యూనివర్సిటీ అని చెప్పేసి అమరావతిలో ఉంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన సంస్థ పేరు క్యూబిట్ ఫోర్స్, గుర్తుపెట్టుకోవాలి. అమరావతి 1Q అని చెప్పేసి ఉన్నది. ఇదేంది, గన్నవరం లోపల మేధా టవర్స్ అని చెప్పేసి ఇది ప్రారంభించింది. సో సంస్థ పేరేమో క్యూబిట్ టెక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి ఇన్స్టిట్యూషన్స్ పేరు, ఇవి లొకేషన్స్ పేరు, ఇదేమో టెస్టింగ్ ఫెసిలిటీ పేరు. సో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ది ఈ అమరావతి 1S ఉందా, ఇది స్కిల్లింగ్ అంటే అకాడమిక్ కోసము, ఇన్ఫ్యాక్ట్ శిక్షణ కోసం పనిచేస్తుంది. ఈ క్యూ అనేదేమో వాణిజ్య ప్రయోజనం కోసము. ఇది అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అయితే, ఇదేమో ఆపరేషనల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక ట్రైనింగ్ ఇస్తుంది, ఇంకోటేమో వాణిజ్యపరంగా సేవలు అందిస్తుంది మనకి. సో ఇది 14th April వరల్డ్ క్వాంటమ్ డే అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఆ రోజు మన సీఎం గారు ప్రారంభించిండు క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క టెస్టింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి. వెరీ ఫస్ట్ టైం ఇండియాలోనే మనం ఏపీలో ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. సెకండ్ది, దేశంలో తొలి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ అని చెప్పేసి. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క ఉపయోగం వల్ల భవిష్యత్తులో ఏ ప్రమాదాలు వస్తాయో ఆ ప్రమాదాలు, ఆ ముప్పు నుంచి ఈ డాటాని రక్షించడం కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. మళ్ళీ అమరావతిలో ఉన్న SRM యూనివర్సిటీ దీన్ని ప్రారంభించింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టిట్యూషన్ పేరు చూస్తే CDAT సంస్థ, అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి, దాంతోపాటు వెన్యూ ఇన్ఫ్రాటెక్ అని చెప్పేసి ఉన్నది. సో వ్యూనవ్ ఇన్ఫ్రాటెక్ అని చెప్పేసి 3 కలిపి సంయుక్తంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క డెవలప్మెంట్ వల్ల భవిష్యత్తులో డాటాకి
ఎటువంటి ప్రమాదం రాకుండా రక్షణ కోసం అని చెప్పేసి ఈ టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి రెండు కూడా ఏపీలో అండ్ ఇండియాలో ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత మరొక రంగం లోపల మన రాష్ట్రం అనేది ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. అటవీ ఉత్పత్తులకి ప్రమాణ్ ధృవీకరణ పొందిన తొలి రాష్ట్రంగా ఫేమస్ అయిపోయింది. సో ప్రమాణ్ ధృవీకరణ అంటే ఏంటి మనం డిస్కస్ చేద్దాం. ఏ అటవీ ఉత్పత్తి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఏపీలో యూకలిప్టస్ ఉత్పత్తులకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి సో అక్కడి నుంచి ప్రమాణ్ సర్టిఫికేట్ వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఏ సంస్థ పొందింది అండి? ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ పొందింది. సో ఆ ఇన్స్టిట్యూషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ధృవీకరణ, ఏ ఉత్పత్తికి అని చెప్పేసి ఆ యాంగిల్లో అధ్యయనం చేయండి. క్వశ్చన్ మీకు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. మరి ప్రమాణ్ అంటే ఏంటని చెప్పేసి చూస్తే సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు 2023లో తీసుకొచ్చారు. ఏంటి అంటే జస్ట్ అటవీ ఉత్పత్తులు అనేవి సో ఇన్ఫ్యాక్ట్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ కోసం పనిచేయాలని చెప్పేసి దానికోసం అని చెప్పేసి వచ్చింది. సుస్థిరమైన పర్యావరణ అభివృద్ధి కోసం అని చెప్పేసి ఉండాలని చెప్పేసి. సో ప్రోగ్రామ్ ఫర్ రికగ్నిషన్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ దేనికి గుర్తింపు ఇది? సస్టైనబుల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఫర్ అగ్రో ఫారెస్ట్రీ అని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే అటవీ ఉత్పత్తుల యొక్క పెంపు కోసం అని చెప్పేసి పర్యావరణ అనుకూల అటవీ ఉత్పత్తుల కోసం అని చెప్పేసి ఈ సర్టిఫికేట్ పనిచేస్తుంది. సర్టిఫికేట్ కనుక పొందితే ఆ ఉత్పత్తికి మార్కెట్లో ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో బ్రాండ్ అని చెప్పేసి అంటాం కదా, అటువంటి బ్రాండు ఆ ఉత్పత్తులకి వస్తుంది. అవన్నీ ఈ 2 monthsలో ఏపీలో ఫస్ట్ ప్లేస్ ఆక్రమించాయి. నెక్స్ట్ ఈ ఉమెన్ అండ్ చైల్డ్ కోసము గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏంటి? మహిళా పారిశ్రామికవేత్తలు వ్యవస్థాపన అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోత్సాహం కోసం అని చెప్పి ఎటువంటి స్కీమ్స్ పనిచేస్తున్నాయి, శిశు ఆరోగ్యం కోసం ఎటువంటి స్కీమ్స్ పనిచేస్తున్నాయి, ఆ యాంగిల్లో దీన్ని డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి ఉంది. 23rd Mayన స్టార్ట్ చేసినాం మనం. ఈ డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎవరైతే ఉంటారో ఆ కుమార్తెల యొక్క వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తాం మనం. అయితే ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ కుమార్తెల తల్లులు డ్వాక్రా గ్రూప్ లోపల 6 months మెంబర్షిప్ ఉండాలి. ఉంటేనే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది, లేకుంటే అయితే ఉండదు. సో ఎంత ఆర్థిక సహాయం ఇస్తామంటే 10,000 నుంచి 1,00,000 వరకు 4% వడ్డీ రేటు ఉంటుంది. అది క్వార్టర్లో బేస్లో ఇంట్రెస్ట్ వాళ్ళు చెల్లించాలి కంపల్సరీ. సో దీన్ని ఎవరు అమలు చేస్తున్నారండి? సెర్పును శ్రీనిధి రెండు కలిపి అమలు చేస్తున్నాయి. వీళ్ళు ఎప్పుడు తిరిగి చెల్లించాలి అంటే మ్యాక్సిమం 48 ఇన్స్టాల్మెంట్ లోపల, అంటే 4 years లోపల చెల్లించాలి. ఎంత రుణం తీసుకున్నప్పటికీ 4% క్వార్టర్లీ ఇంట్రెస్ట్ రేట్తో చెల్లించాలి. సో దీనికోసం అని చెప్పేసి 250 crore కేటాయించారు. దీనికి ఒక స్లోన్ ఇచ్చారండి. ఏ గర్ల్స్ మ్యారేజ్ ఈజ్ నాట్ అండ్ ఎకనామిక్ బర్డెన్ బట్ ఆర్ డిగ్నిటీ అని చెప్పేసి. అంటే ఒక బాలిక పెళ్ళి అనేది, మహిళ వివాహం అనేది ఆర్థికపరమైన ఇబ్బంది కాదు, ఇక్కడ వాళ్ళకి గౌరవం అని చెప్పేసి స్లోగన్ తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఫేమస్ స్కీమ్స్ కాబట్టి. అండ్ ఆపరేషన్ దండయాన్ అని చెప్పేసి ఉన్నది. అంటే మహిళలు లేదా బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ దండయాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మహిళా శిశు భద్రతా విభాగము అని చెప్పేసి. సో దాని యొక్క ఐజీపీ రాజకుమారి ఆధ్వర్యం లోపల ఈ ఆపరేషన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. సో దండాయన ఉమెన్ అండ్ చైల్డ్ యొక్క ప్రొటెక్షన్ కోసం పనిచేస్తుంది. నెక్స్ట్ అమరావతి అమ్మ వంట అని చెప్పేసి ఏపీసీఆర్డీఏ దీన్ని అమలు చేస్తుంది. ఏం లేదు, ఈ రాజధాని ప్రాంత మహిళల యొక్క ఆర్థిక సాధికారత కోసం వాళ్ళు ఎవరైతే మిల్లెట్స్ పంటలు పండిస్తారో వాళ్ళ యొక్క వంటల్ని సో బ్రాండింగ్ చేస్తాము, అదే అమరావతి అమ్మ వంట అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ శిశు సంరక్షణ కేంద్రాలు అండి. ఎవరైతే ఉద్యోగినులు ఉంటారో పేద మహిళలు ఉంటారో వాళ్ళ యొక్క పిల్లల యొక్క రక్షణ కోసము విశాఖ, విజయవాడ, తిరుపతి లోపల ఈచ్ సెంటర్లో 5 centers మొత్తం 15 centersని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పిల్లల వయసు 6 months నుంచి 6 years వరకు ఉంటే వాళ్ళని సంరక్షణ తీసుకుంటాము. అక్కడ వదిలేస్తారు, వీళ్ళు ఆడిస్తారు, పాడిస్తారు, చదివిపిస్తారు, తినిపిస్తారు. సో ఇలా తల్లులు వచ్చేసి అక్కడ జాబ్ చేసుకుంటారు. సో మంచి స్కీమ్ ఇది కూడా. నెక్స్ట్ హెల్త్ అంటే ఆరోగ్యం కోసం గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏమున్నాయని చెప్పేసి చూస్తే ఫస్ట్ది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని చెప్పేసి మంగళగిరి లోపల ఒక ప్రాంతీయ కేంద్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. వ్యాధి నియంత్రణ కోసము జాతీయ కేంద్రం అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో అవి వ్యాపించకుండా ఇది అలర్ట్ చేస్తుంది అన్నట్టు. సో మంగళగిరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ మలేరియా రహిత జిల్లాలండి. 2030కి ఇండియా మలేరియా ఫ్రీ కంట్రీ అయిపోవాలి. దానికోసం అన్ని స్టేట్స్ ఫ్రీ అయిపోవాలి. అందులో భాగంగా ఏపీలో 3 డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి. కాబట్టి ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్, పశ్చిమ గోదావరి డిస్టిక్ అండ్ బాపట్ల డిస్టిక్ అని చెప్పేసి 3 జిల్లాలు మలేరియా ఫ్రీ డిస్ట్రిక్ట్గా ప్రకటించుకున్నాయి. సో ఏపీ ప్రభుత్వము గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్ పంపింది, వాళ్ళు కూడా ఆమోదించారు. సో 3 డిస్ట్రిక్ట్ల పేర్లు కంపల్సరీ మైండ్లో పెట్టుకోండి, మలేరియా ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి. నెక్స్ట్ ప్రాజెక్టు పునర్విక. ఇది మన లోకేష్ బాబు యొక్క ప్రాజెక్ట్ అండి. ఏం లేదు, ఒక పునర్విక అని చెప్పేసి అమ్మాయి ఉంటుంది. ఆమె జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతుంది, కొన్ని లక్షలు కావాలి ట్రీట్మెంట్ కోసము. సో అటువంటి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ కోసం ఏర్పాటు చేయబడ్డ స్కీమే ప్రాజెక్టు పునర్విక అని చెప్పేసి పెట్టిస్తాం. అత్యంత అరుదైన ప్రాణాంతక వ్యాధులు ఉంటాయి. సో వాళ్ళు పూర్ ఫ్యామిలీస్ అయి ఉంటారు, వాళ్ళకి ట్రీట్మెంట్కి డబ్బులు దొరకవు. అటువంటి వాళ్ళ కోసం ఇది పనిచేస్తుంది. ప్రాజెక్ట్ పునర్విక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డెమోగ్రఫీ అండి, అంటే జనాభా గురించి. పిల్లలే సంపద అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చాడు మన బాబు. దీని స్లోగన్ చూస్తే పిల్లలే మన సంపద, వారే మన భవిష్యత్తు అని చెప్పేసి. అంటే ఇండియాలో ఇన్ఫ్యాక్ట్ ఏపీలో మనకి TFR టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని చెప్పేసి 1.5 ఉంది. వాస్తవంగా జనాభా రిప్లేస్మెంట్ కావాలంటే 2.1 అని చెప్పేసి ఉండాలి, తగ్గింది. కర్నూలులో 1.89, ఇది హైయెస్ట్ డిస్టిక్. లో వచ్చేసి విశాఖలో 1.32 ఉన్నది. అంటే 2.1కి పెంచుకోవాలి మనం, రిప్లేస్మెంట్ కావాలంటే, జనాభా స్థిరీకరణ జరగాలి అంటే. సో 1.5 ఉంది కాబట్టి సో జనాభా నియంత్రణకు బదులు జనాభా వృద్ధి వైపు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. అంటే మీరు 2 పిల్లల్ని కనడంతో ఆగిపోవద్దు, మళ్ళీ కష్టపడి. సో 3rd చైల్డ్ని కనాలి, 30,000 ఇస్తుంది. 4th చైల్డ్ కంటే 40,000 ఇస్తుంది మీకు. సో 30,000 40,000 తక్కువ అమౌంటే ప్రోత్సాహకం అని చెప్పేసి ప్రభుత్వం పిలుస్తుంది. దీనికి సీఎం కమిటీ కూడా ఉన్నది. సో అది ఈ 30,000 అని చెప్పేసి మైండ్లో పెట్టుకోండి. TFR ఎంత ఉందని చెప్పేసి ఆయన స్లోగన్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్యావరణం గురించి చూస్తే పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి నదుల్లో కాలుష్య నియంత్రణ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఇటువంటి మీకు టాస్క్ ఫోర్స్లు ఇట్లా ఉన్నప్పుడు దాని చైర్పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరు? అటవీ పర్యావరణ శాఖ యొక్క సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చైర్పర్సన్గా పనిచేస్తారు. మెంబర్ కన్వీనర్గా కాలుష్య నియంత్రణ మండలి యొక్క సభ్య కార్యదర్శి అని చెప్పేసి పనిచేస్తాడు. ఈ 2 పేర్లు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని చెప్పేసి ఉంది. ఇదేంటి అంటే 4 వీక్స్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అని చెప్పేసి మున్సిపల్ శాఖ తీసుకొచ్చింది. తర్వాత ఇది మన అటవీ ఉత్పత్తులు డిస్కస్ చేసినాము ఫస్ట్ ఇన్ ర్యాంక్ లోపల. స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పేసి విజయవాడ నగరపాలిక సంస్థ అమలు చేస్తుంది. 4 బుట్టలు ఉంటాయండి, ఏ వ్యర్థాలను దేంట్లో వేయాలనో చెప్తున్నారు. సో ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నలుపు డబ్బా అని చెప్పేసి ఉంటుంది కదా బుట్ట, అందులో ప్రత్యేక వర్గం యొక్క వ్యర్థాలు వేయాలి. అంటే వైర్లు కావచ్చు, రంగు డబ్బాలు కావచ్చు, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ బోర్డులు కావచ్చు. ఈ పచ్చ ఏమో తడి వ్యర్థాలు ఉంటాయి కదా. సో కూరగాయలు మిగులు, ఆహారం యొక్క మిగులు, మీటు యొక్క మిగులు, గుడ్డు యొక్క పెంకులు, జీవ వ్యర్థాలు ఉంటాయి. అదే కాగితం అని చెప్పేసి ఇక్కడ ఉంది, కానీ నేను ఆల్రెడీ చెక్ చేసిన గవర్నమెంట్ పాలసీస్ లోపల ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పేసి అందులో కూడా మీకు పేపర్ని 2 కేటగిరీలు ఇచ్చాడు, కానీ కాగితం ఇక్కడ రాదు మనకి. సో నీలం అని చెప్పేసి పొడి వ్యర్థాలు వస్తాయి, ప్లాస్టిక్, పేపర్, ఇనుప, గాసీసాలు అన్నీ దీని కిందకి వస్తాయి అన్నట్టు. ఎర్ర అని చెప్పేసి ఉంది కదా, రెడ్ది ప్రమాదకర వ్యర్థాలు, హజార్డస్ వేస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. బ్యాటరీ సెల్స్ కావచ్చు, బల్బులు కావచ్చు, కొన్ని మందులు, సిరంజులు అన్నీ దీని కిందకి వస్తాయండి. సో ఇవి 4 కేటగిరీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రశ్న వచ్చింది అంటే వాడు కంపల్సరీ మ్యాచింగ్ పర్పస్ ఇస్తాడు, తప్పుగా గుర్తించబడిందని చెప్పేసి ఇస్తాడు. అర్బన్ కోసము ఏపీ అర్బన్ డిజిటల్ రిజిస్ట్రీ అని చెప్పేసి ఉన్నది. అంటే ఈ నగరపాలిక సంస్థ యొక్క పరిధి లోపల పౌర సేవలు అన్నీ QR కోడ్తోని ఇంప్లిమెంట్ చేస్తాం. సో అదే ఏపీ అర్బన్ డిజిటల్ రిజిస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. ప్రతి ఆస్తికి గుర్తింపు ఉంటుంది పట్టణం లోపల, QR కోడ్ చేస్తున్నాం కాబట్టి. ట్యాక్సెస్ కూడా మీకు ట్రాన్స్పరెన్సీగా చెల్లిస్తారు వాళ్ళు. అత్యవసర సేవలు కూడా అందించవచ్చు, డెలివరీ సేవలు కూడా దీంతో అందించవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. దేశంలో తొలి సూపర్ ప్రెజర్ బెలూన్, ఇది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ కింద మనం డిస్కస్ చేస్తాము రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ లోపల. అందులో కొంచెం ఎక్కువ రాసిన, ఇక్కడ తక్కువ రాసిన. వై? బికాస్ మీకు ఇది కరెంట్ అఫైర్స్ స్పేస్ కిందకే వస్తుంది. దీని విజయవాడ లోపల మనం విజయవంతంగా స్టార్ట్ చేసినాము. ఏ సంస్థ అంటే రెడ్ బెలూన్ ఏరోస్పేస్ సంస్థ. భూమి నుంచి 25 కిలోమీటర్ల పైకి ఎగిరింది. సో మిషన్ పేరు సనా అని చెప్పేసి ఉన్నది కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకు పనిచేస్తుందంటే
మనము స్పేస్లోనికి శాటిలైట్స్ పంపుతాం, ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. అట్లా కాకుండా ఈ ప్రెజర్ బెలూన్ ఉపయోగించి తక్కువ ఎత్తు వరకు తక్కువ ఖర్చులో ప్రయోగాలు చేయవచ్చు. విపత్తు సమయం లోపల మనకి దీని యొక్క సేవలు ఎక్కువ అందించుకోవచ్చు. సో దానికోసం అని చెప్పేసి దేశంలో వెరీ ఫస్ట్ టైం ఈ సూపర్ ప్రెజర్ బెలూన్ని ప్రయోగించడం సొంతంగా. ఇది ప్రపంచంలో 5వ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. మీకు స్పేస్ సెక్టార్లో మీకు దీని గురించి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి జాగ్రఫీ కిందకి వస్తుంది. జూన్ 1 అంటే ఈరోజు మీకు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. ఇది ఇండియాలో 18వ రైల్వే జోన్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి హెడ్ క్వార్టర్ విశాఖపట్నం లోపల ఉంది. సో ఇక్కడ మీకు 4 డివిజన్లు కలిపి పనిచేస్తాయండి సౌత్ కోస్ట్ రైల్వే కింద. సౌత్ సెంట్రల్ రైల్వే కింద ఉన్నటువంటి 3 గుంతకల్, గుంటూరు, విజయవాడ. దాంతోపాటు ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద ఇంతకుముందు వాల్తేర్ అని చెప్పేసి ఉండే. సో దాని కింద ఉన్నటువంటి వాల్తేరుని విశాఖపట్నంగా మార్చుకున్నాం. ఈ 3 + 1 కలిపి మొత్తం 4 అయిపోయినాయి. గుంతకల్, గుంటూరు, విజయవాడ, విశాఖ, ఈ 4 కలిపి సౌత్ కోస్ట్ రైల్వేగా ఈ రోజు నుంచి మనము ఏర్పాటు చేసుకుంటాం. దీని ఇంతకుముందే ఎక్స్పోస్ట్ ఫ్యాక్ట్ అప్రూవల్ వచ్చింది. 7th February 2025 అప్రూవల్ వచ్చింది వాస్తవంగా. ఇప్పుడు మాత్రం ఆపరేషనల్ అని చెప్పేసి అవుతుంది. వ్యవసాయం అండి. సో మత్స్యకార సేవలు అని చెప్పేసి ఇది 2019లో స్కీమ్ వాస్తవంగా. దీనిలో కొన్ని మనం మార్పులు చేసుకున్నామండి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేట నిషేధం అని చెప్పేసి పిలుస్తాం. ఆ చేపల వేట లేదు కాబట్టి మత్స్యకారులకి ఆర్థిక సహాయం అందించాలి. దానికోసం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఏమిస్తారు? ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. ఇంతకుముందు 10,000 ఉండేది 20,000 చేసినండి, రెట్టింపు అయిపోయింది. ఈ సముద్ర చేపల వేట పడవలు ఉంటాయి కదా, వాళ్ళకి డీజిల్కి లీటర్కి 9 రూపాయలు ఇస్తారు. ఇది మారలేదు, అంతకుముందు సేమ్ అంతే ఉండే. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది, 10 లక్షలు అని చెప్పేసి ఉంది. సో మరి ఎందుకు వార్తల్లో వచ్చింది 2019 స్కీమ్ అంటే ఈ ఇయరు 262 కోట్ల ఆర్థిక సహాయం ఇస్తున్నారు. ఎన్ని ఫ్యామిలీకి? 130,000 ఫ్యామిలీకి ఇస్తున్నారు. సో మరి అర్హులు అందరా అంటే అందరు కాదండి. మీరు బెస్ట్ ఆఫ్ ఆల్ అయినంత మాత్రం అర్హత రాదు. జాలర్లై ఉండాలి, సముద్ర మత్స్య కార్మికులై ఉండాలి, లేకుంటే ఈ సంఘాల లోపల సభ్యత్వమైన ఉండాలి. దాంతోపాటు ఏపీ నివాసే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ బెస్త కుటుంబం అయి ఉండి చేపల వేట మీద ఆధారపడి ఉండాలి. మీరు వేరే వ్యాపారం చేసుకుంటే మీకు ఎలిజిబిలిటీ రాదు. గవర్నమెంట్ యొక్క మత్స్య శాఖ లోపల రిజిస్టర్ అయి ఉండాలి. వయసు 21 నుంచి 60 ఏళ్ళు అని చెప్పేసి ఉండాలి. సో మరి డిస్క్వాలిఫికేషన్ కూడా ఉన్నాయండి. అంటే నువ్వు మత్స్యకారులు అయినప్పటికీ నీకు కొంత అనర్హత వర్తిస్తుంది ఈ కింది ఉంటే. ఆటో డ్రైవర్స్ కావచ్చు, టైలర్స్ కావచ్చు, ఇంతకుముందు ఉన్న స్కీమ్స్ ఏమైనా ఇంప్లిమెంట్ అయితే వాటికి కూడా రాదు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కనుక ఫిక్స్డ్ సాలరీ వచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్ అయినప్పటికి కూడా వృద్ధాప్య పెన్షన్ కానీ వైకల్య పెన్షన్ వస్తాయిట. ఇది ఎలిజిబుల్ అంటే ఏ పరమైన సోర్స్ లేని వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ అని చెప్పేసి 1 ఏప్రిల్ నుంచి మనం విజయవంతంగా అమలు చేసుకుంటున్నాము. హ్యాండ్లూమ్స్ చేనేత వాళ్ళకేమో 200 అయితే మరమగ్గాలకు పవర్ లూమ్స్ యంత్రాలకేమో 500 యూనిట్స్ ఫ్రీ ఇస్తున్నాం 1 మంత్కి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎన్ని కుటుంబాల లబ్ధి అంటే 1.2. సో 1,04,000 అని చెప్పేసి ఉన్నాయి కదా. 93,000 హ్యాండ్లూము, 11,000 ఏమో పవర్ లూమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎంత సొమ్ము ఇస్తాం ఇయర్కి అంటే దీని ద్వారా ఎంత వాళ్ళకి డబ్బులు సేవ్ అవుతాయి అంటే హ్యాండ్లూమ్ వాళ్ళకి 8,640 అని చెప్పేసి, పవర్ లూమ్ వాళ్ళకి 21,600 అని చెప్పేసి లబ్ధి అయితే అవుతుంది వాళ్ళకి. సో ఇయర్లీ వచ్చే సొమ్ము అండి ఇది. ఇన్ఫ్యాక్ట్ అంతా సేవ్ అవుతుంది ఈ కరెంట్ ఫ్రీ ఇవ్వడం ద్వారా. ఇవన్నీ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ఇవి ఎకనామీలో కూడా వస్తాయి. తర్వాత ఈ హంద్రినీవా మనకి ఇంకా ఆమోదం రాలేదు. బట్ ఈ కృష్ణా జలాలని రాయలసీమ ప్రాంతానికి చేర్చడం యొక్క ఉద్దేశం ఇది. ఇంకా మనకి ఆమోదం రాలేదు, ఇప్పుడేమో డిస్కస్ చేయవద్దు, దీన్ని రాసిపెట్టిన అంతే వస్తుందని చెప్పేసి. ఇండస్ట్రీస్ అండి, ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ అని చెప్పేసి విజయవాడ కండక్ట్ చేసింది. ఏం లేదు, ఇక్కడ ఈ సమ్మిట్లో వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అంటే 45 ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్స్ అని చెప్పి స్టార్ట్ చేసినాం. అంటే ఎంఎస్ఎంఈ యొక్క క్లస్టర్స్ అని చెప్పేసి 45 గుర్తుపెట్టుకోవాలి. ఎంఎస్ఎంఈ పార్కులు అని చెప్పేసి 38 గుర్తుపెట్టుకోవాలి. 45 క్లస్టర్స్, పార్కులు 38 అని చెప్పేసి రెండింటి కాన్సెప్ట్ ఒకటే, ప్లగ్ అండ్ ప్లే అని చెప్పేసి అంటాం. అంటే నువ్వు నీ యొక్క ఆలోచనలని కలిగి ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చేసి నీ ఆలోచనల్ని ఆచరణ వైపు తీసుకెళ్ళవచ్చు. ప్లగ్ అండ్ ప్లే వే అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. నెక్స్ట్ జిఎస్డిబి మీద మీకు చూస్తే 25-26 తలసరి ఆదాయం అండి. హైయెస్ట్ విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు. లోయెస్ట్ పర్వతీపురం,
పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం 4 గుర్తుపెట్టుకోండి మైండ్లో, ఎగ్జామ్లో వస్తుంది క్వశ్చన్ కంపల్సరీ. జిఎస్డిపి మీకు డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే హైయెస్ట్ విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, లోయెస్ట్ పోలవరం, పర్వతీపురం, అల్లూరి, మార్కపురం అని చెప్పేసి. సో హైయెస్ట్ లోయెస్ట్ 4, కనీసం 3 గుర్తుపెట్టుకోండి. ఈ గవర్నెన్స్ అండి. సో ఏపీ కూడా అమెండెడ్ భారత్ ఇంటర్నెట్ ప్రోగ్రాంలో చేరిందని చెప్పేసి వచ్చింది. అంటే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. 2023 లోపల అమెండెడ్ భారత్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. దానిలో ఏపీ కూడా జాయిన్ అయిపోయింది. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే అనిల్ చంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా గవర్నర్ నియామకం చేసిండు. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. లోకాయుక్త నియామకం కోసము సెర్చింగ్ కమిటీ అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క సిఎస్ ఆధ్వర్యం లోపల కమిటీ ఏర్పాటు కావడం జరిగింది. సో భారత్ భూషణ్ ఇదంతా అవసరం లేదండి. ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క చైర్మన్గా ఎన్నికయ్యాడు. బట్ ఇదంతా అవసరం లేదు, స్కిప్ చేయవచ్చు. అవార్డ్స్ అండి. సో 5 పంచాయతీలకి అవార్డ్స్ వచ్చినాయండి. 4 దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఒకటేమో దేశ్ముఖ్ సర్వోత్తమ పంచాయతీ అవార్డు వచ్చింది. అంటే బ్లాక్లకి ఇస్తారు, మండల్స్కి ఇస్తారు. 4 ఏంటి అంటే శృంగవరం జీపీ అని చెప్పేసి విశాఖ, సుపరిపాలన గుడ్ గవర్నెన్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. బొక్క సంపేలం జీపీ అని చెప్పేసి తిరుపతి డిస్ట్రిక్ట్ లోపల ఉంటుంది. ఉమెన్ ఫ్రెండ్లీ అని చెప్పేసి ఆ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చెముళ్ళపల్లి అని చెప్పేసి కడపలో ఉంటుంది. ఇది పావర్టీ నిర్మూలన కోసం అని చెప్పేసి సెకండ్ ర్యాంక్ వచ్చింది. గుండమాల జీపీ ప్రకాశం డిస్ట్రిక్ట్ లోపల ఉంటుంది. స్వయం సమృద్ధి లోపల థర్డ్ ర్యాంక్ వచ్చింది. కుప్పం అని చెప్పేసి ఉత్తమ బ్లాక్ పంచాయతీ అది మండల్ అని చెప్పేసి. ఇవి 5 గుర్తుపెట్టుకోవాలి. డిస్ట్రిక్ట్లో మ్యాచింగ్ పర్పస్ అడగవచ్చు. ఈ క్రింది వాటిలో ఇటీవల దీన్ దయాళ్ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది కదా, సరిగ్గా జతపరచమని చెప్పేసి జీపీ ఒకవైపు అటువైపు డిస్ట్రిక్ట్ల పేర్లు ఇవ్వచ్చు. ఇది టీజీపీఎస్ ఇంతకుముందు గ్రూప్ 1లో అడిగింది ఒకసారి. జేమ్స్ ఆసుపత్రి అండి, రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్ గుర్తింపు పొందిన తొలి ప్రైవేట్ వైద్య కళాశాల అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఏపీ కరెంట్ అఫైర్స్ అండి, ఏప్రిల్ అండ్ మే. సో మన జూన్ 30th తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే మీకు మంత్లీ వైజే బాగుంటుంది కరెంట్ అఫైర్స్కి. ఈ లోకల్ ఇష్యూస్ అయితే అండ్ మరీ ఎక్కువ ఉండేవి కదా లోకల్, మరీ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ లెక్క ఏమి ఉండవు ఇక్కడ. సో సరిపోతుందా అంటే ఇది సరిపోతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సరిగ్గా ప్రిపేర్ అవ్వండి, రివిజన్ ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ మీరు అప్డేట్స్ కంటే స్టాటిక్స్ అంటే మీకు ఇప్పుడు ఇది కాన్సెప్ట్ మీద బాగా ఫోకస్ చేయండి. మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 వస్తుంది. ప్రిలిమ్స్ ఒక 2 months వేసుకున్న నవంబర్ 15, ఇంకో 2 months మెయిన్స్ వేసుకున్న ఫిబ్రవరి 15 అని చెప్పేస్తుంది కదా. సో మీరు 2026 ఇయర్ మొత్తం అప్డేట్స్ చదువుకోవాలి. ఫస్ట్ మీకు బేసిక్స్ బాగా తెలిస్తే ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ బేసిక్స్ మీద ఫోకస్ చేసిన తర్వాత అప్డేట్స్ వెళ్ళండి. పర్ఫెక్షన్ కంటే ముందు సో ఏది పూర్తి చేయాలి సిలబస్ని, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు మీ నోటిఫికేషన్ నాటికే ప్రిలిమ్స్ మెయిన్స్ 2 పూర్తి చేసి ఉండాలి. అప్డేట్స్ తర్వాత చదువురు. ఫస్ట్ అయితే మీ సిలబస్లో ఉన్న ప్రతి అంశం మీద మీకు అవగాహన పట్టు ఉండాలి. కనీసం జూలై 15కి అయితే అన్ని సబ్జెక్టులు పూర్తి చేసుకోండి, లేదా ఆగస్టు 15కి పూర్తి చేసుకోండి లాస్ట్. ఇంకొక 1 month మీకు టైం ఉంటుంది నోటిఫికేషన్కి, అప్పుడు ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయవచ్చు. ఓకే, సో మీకు జాబ్స్ తెచ్చిపెట్టేది మెయిన్స్. ప్రిలిమ్స్ని నెగ్లిజెన్స్ చేయొద్దు అట్లా అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేయండి. మరీ మెయిన్స్ అంతా డెప్త్గా అవసరం లేదు. ఓకే, నేను చెప్పే అర్థమవుతుంది కదా. ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి, కానీ మరీ మెయిన్స్ లాగా ప్రతి చిన్న అంశం అవసరం లేదు. అట్లా అని చెప్పేసి ఏది వదిలిపెట్టవద్దు. మళ్ళీ 2 రకాలుగా అంటే ఒక 10 టాపిక్స్ ఉంటాయి కదా మనకు, ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి. ఆ 10లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10కి 10 ఫేమస్గా కావు కదా. ఒక 7 గట్టిగా చదవండి, మిగతా 3 ఉంటాయి కదా, ఆ 3 మీరు పూర్తిగా వదిలేయకుండా అందులో పరీక్షలో రాదగ్గ అంశాలు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టాపిక్ తీసుకోండి, ఇన్ఫ్యాక్ట్ సొసైటీ అని చెప్పేసి ఉంది కదా, ఉమెన్స్ అని చెప్పేసి ఉంది కదా. అందులో ఉమెన్స్ యొక్క రక్షణ కోసము రాజ్యాంగపరంగా ఏమున్నాయి, చట్టపరంగా ఏమున్నాయి, గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఏంటి, ఎనఫ్ అంతే. కొన్ని అంశాల్లో ఎంచుకొని చదవాలి, కొన్ని అంశాలు మొత్తం చదవాలి. ఈ అన్ని సబ్జెక్టులలో కొన్ని ఎంచుకున్నావు అనుకో, నువ్వు ప్రిలిమ్స్ కంపల్సరీ పాస్ కాలేవు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. సరైన సమయం లోపలనే మీకు ప్రిపరేషన్ అనేది పూర్తి కావాలి కంపల్సరీ.